హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ ఎగ్ కూర వండుతున్నానండి. చూసేయండి ఎలా వండుకోవాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన వేగే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. 1 నిమిషం అలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. నీరు ఊరుతుంది కూరలో, ముక్కలు కూడా ఉడికిపోతాయి. చూడండి 2 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత ఉడికిపోయినాయండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు కారం 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత కోడిగుడ్లు కొట్టి పోసుకుందామండి. ఇలా కోడిగుడ్లు కొట్టి పోసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా గుడ్లన్నీ ఉడికిపోతాయి. ఇలా దేని దానికి వస్తుందండి, లేకపోతే విడిపోతూ ఉంటాయి కోడిగుడ్లు. ఒకసారి తిప్పి వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ తిప్పుకొని 1 నిమిషం మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇలా మళ్ళీ తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడైతే టేస్ట్ చెప్తున్నాను ఎలా ఉందో. బాగుందండి అసలు బీరకాయ కూర అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు తెలిసింది ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.